సతీదేవి ఆత్మాహుతి జరిగిన ఆ క్షణం, ఆ బాధ యొక్క ప్రకంపనాలు సాక్షాత్తు కైలాసాన్ని తాకాయి. హిమాలయాల మధ్యలో లోతైన ధ్యానంలో ఉన్న మహాదేవుడు అకస్మాత్తుగా తన కళ్ళను తెరిచాడు. ఆయన ముఖంలో కనిపించినది విషాదం కాదు, అది ప్రళయానికి సంకేతమైన కోపం. శివుడి శ్వాస వేగంగా మారింది. ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయింది. మెరుపులు విరుచుకుపడ్డాయి. గాలి ఉగ్రరూపం దాల్చింది. కైలాస పర్వతం కంపించడం ప్రారంభమైంది. సతీదేవి అవమానం మహాదేవుడి హృదయంలో అగ్నిలా మండింది. దేవతలు దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూసి భయంతో వణికిపోయారు. ఎందుకంటే శివుడి కోపం అంటే సృష్టిని కంపించే శక్తి. శివుడు ఉగ్రరూపంగా లేచాడు. ఆయన కళ్ళలో మండుతున్న అగ్ని ప్రపంచాన్ని కాల్చివేయగలదు. ఆ కోపంతో మహాదేవుడు తన జటల వైపు చేయి చాపాడు. ఆ ఒక్క క్షణం పాటు ప్రపంచమంతా నిశ్శబ్దంగా మారింది. ఆ తరువాత శివుడు తన జటల నుంచి ఒక చిన్న జుట్టు భాగాన్ని బలంగా పీకాడు. ఆ సమయంలో మెరుపులు ఆకాశాన్ని చీల్చాయి. భూమి కంపించింది. దేవతలు భయంతో తల వంచారు. ఎందుకంటే వారు గ్రహించారు ఇప్పుడు జరగబోయేది సాధారణమైనది కాదు అని. శివుడు ఆ జుట్టుని భూమిపై విసిరాడు. ఆ చిన్న జుట్టు నేలను తాకిన క్షణంలోనే భారీ అగ్ని విస్ఫోటనం జరిగింది. అగ్ని జ్వాలలు ఆకాశాన్ని తాకాయి. శక్తి తరంగాలు అన్ని వైపులా వ్యాపించాయి. కైలాసం మొత్తం కంపించింది. ఆ శబ్దం 3 లోకాల్లో వినిపించింది. దేవతలు భయంతో వెనక్కి తగ్గారు. ఋషులు మంత్రాలు జపించడం ఆపేశారు. ఎందుకంటే ఆ అగ్నిలో నుంచి ఒక భయంకరమైన శక్తి జన్మించబోతుంది. ఆ అగ్ని మధ్యలో ఒక నల్లటి శక్తి రూపం కనిపించడం ప్రారంభమైంది. మొదట 2 అగ్ని కళ్ళు వెలిగాయి. తరువాత పొగ మరియు అగ్ని మధ్య నుంచి ఒక మహాకాయ రూపం మెల్లగా బయటకు వచ్చింది. ఆ రూపం చుట్టూ అగ్ని తిరుగుతోంది. ఆకాశం కంపిస్తోంది. ఆ శక్తి నుంచి వెలువడుతున్న ఉగ్రతను చూసి దేవతల గుండెల్లో భయం పుట్టింది. ఇది సాధారణమైన యోధుడు కాదు, ఇది శివుడి కోపాడికి రూపం, వినాశనానికి ప్రతీక, ప్రళయానికి సంకేతం. కొన్ని క్షణాల తర్వాత ఆ దివ్యశక్తి పూర్తిగా రూపం దాల్చింది. ఆయనే కాలభైరవుడు. నీలివర్ణం అగ్నిలా మండుతున్న కన్నులు, 4 చేతుల్లో త్రిశూలం, ఖడ్గం, గద, ఇంకా కొరడ. మెడలో మనుషుల పుర్రెల హారం, శరీరం మొత్తం రుద్రాక్షమాలలు. ఆయన నిలబడిన చోటే భూమి కంపిస్తోంది. దేవతలు కూడా ఆ రూపాన్ని చూసి భయంతో వెనక్కి వెళ్ళిపోయారు. కాలభైరవుడు మహాదేవుడు ముందు తల వంచాడు. శివుడు గర్జిస్తూ చెప్పాడు, దక్ష యజ్ఞాన్ని నాశనం చేయి. ఆ ఒక్క మాటతోనే ఆకాశం మరింత ఉగ్రరూపం దాల్చింది. కాలభైరవుడు తన కన్నులు తెరిచాడు. ఆ కళ్ళలో వినాశం కనిపించింది. అక్కడ దక్షిణ యజ్ఞం కొనసాగుతుంది. దేవతలు, ఋషులు అందరూ అక్కడే ఉన్నారు. కానీ అకస్మాత్తుగా ఆకాశం చీకటిగా మారింది. అగ్ని వనకడం ప్రారంభించింది. పక్షులు అరేస్తూ ఎగిరిపోయాయి. ఋషులు భయంతో ఒకరినొకరు చూసుకున్నారు. ఇది ఒక శుభసూచకం కాదని అందరికీ అర్థమైంది. విష్ణుమూర్తి దక్షుడి వైపు చూస్తూ చెప్పాడు, దక్ష, నీవు చేసిన అవమానం ఫలితం తప్పదు. బ్రహ్మదేవుడు కూడా అన్నాడు, ఇప్పటికైనా మహాదేవుడిని క్షమాపణ అడుగు. కానీ దక్షుడు ఇంకా అహంకారంతోనే నిలబడ్డాడు. నాకు ఎవరు ఏమీ చెయ్యలేరు అని గర్వంగా నవ్వాడు. అప్పుడే భారీ శబ్దంతో ఆకాశం చీలిపోయింది. అగ్ని మధ్య నుంచి కాలభైరవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన అడుగు పెట్టిన ప్రతిసారి భూమి కంపిస్తోంది. దేవతలు భయంతో పరుగులు తీశారు. అందరికీ అర్థమైంది, వినాశనం వచ్చేసింది అని. అగ్నిలో నుంచి బయటకు వచ్చిన కాలభైరవుడు దక్షిణుడి వైపు చూస్తూ, నీ కారణంగానే ఈరోజు సతీదేవి మరణించింది. నీ అహంకారం వల్లనే మహాదేవుడికి తీవ్రమైన కోపం వచ్చింది. ఇక ఈ కోపానికి అంతం నీ మరణమే అంటూ దక్షుడిపై విరుచుకుపడ్డాడు. అంతలోనే ఇంద్రుడు ముందుకు వచ్చాడు.
ఈ యజ్ఞాన్ని పాడు చేయవద్దు, ఈ యజ్ఞాన్ని నేను కాపాడుతాను అని గర్జించాడు. తన వజ్రాయుధాన్ని కాలభైరవునిపై విసిరాడు. కానీ కాలభైరవుడు దాన్ని ఒక్క చేత్తో ఆపేశాడు. ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. దేవతలు ఇంకా భయంతో వణికిపోయారు. అగ్నిదేవుడు భారీ అగ్నిజ్వాలలు సృష్టించాడు. కానీ కాలభైరవుడు నవ్వుతూ ఆ అగ్నిని తనలో కలిపేశాడు. తరువాత వాయుదేవుడు భారీ తుఫానును సృష్టించాడు. కానీ కాలభైరవుడు ఒక్క గర్జనతో ఆ గాలిని చెదరగొట్టేశాడు. అందరు దేవతలు ఇలా ప్రయత్నించి విఫలమయ్యారు. చివరికి అందరు దేవతలు కలిసి దాడి చేయాలని నిర్ణయించారు. వాళ్ళ అస్త్రాలు, శస్త్రాలు, అగ్ని, మెరుపులు అన్నీ ఒకేసారి కాలభైరవుడిపై పడ్డాయి. కానీ ఆయనపై ఎలాంటి ప్రభావం కనిపించలేదు. ఆయన ఇంకా ఉగ్రంగా మారాడు. కాలభైరవుడు యజ్ఞవేదికని ధ్వంసం చేయడం ప్రారంభించాడు. యజ్ఞకుండలం విరిగిపోయింది. అగ్ని ఆకాశాన్ని అంటుకుంది. ఋషులు భయంతో పారిపోయారు. దక్షుడు ఇప్పుడు నిజమైన భయాన్ని అనుభవిస్తున్నాడు. దక్షుడు వెనక్కి తగ్గుతూ నన్ను క్షమించు అని చేరుకున్నాడు. కానీ అది ఆలస్యమైపోయింది. కాలభైరవుడు తన ఖడ్గాన్ని పైకి ఎత్తాడు. ఒక్క క్షణంలోనే దక్షుడి శిరస్సును నేలపై పడిపోయింది. అక్కడ భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. యుద్ధం పూర్తయిన తర్వాత ఎటు చూసిన శవాలు, మొత్తం యుద్ధ వాతావరణం భయంకరంగా కనిపించింది. ఒక పక్క దక్షుడు యజ్ఞవాటిక దగ్గర తల లేకుండా మొండంతో ఊరికే పడి ఉన్నాడు. పక్కన బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు కూడా చూస్తూ ఉండిపోయారు. ఇంకో పక్కన సతీదేవి శరీరం పూర్తిగా దహనమై యజ్ఞవాటిక దగ్గర పడి ఉంది. కైలాసంలో శివుడికి ఆగ్రహం ఇంకా తగ్గలేదు. ఆ తర్వాత శివుడు యజ్ఞకుండల దగ్గరికి వస్తాడు. తర్వాత దేవతలందరూ శివుని ప్రార్థించి దక్ష ప్రజాపతిని బ్రతికించమని వేడుకుంటారు. శివుని శిరస్సు ఖండించడం త్రిశూలం ద్వారా జరిగింది కాబట్టి అది తిరిగి అతుక్కోవడం అనేది అసంభవం. దక్షుడి తలకి బదులుగా ఒక మేక తలను తెచ్చి తిరిగి అతికించడం జరుగుతుంది. ఇలా దక్ష ప్రజాపతి తిరిగి ప్రాణం పొందుతాడు. ఆ తర్వాత శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయి? ఈ ఇన్సిడెంట్కి శక్తిపీఠాలు ఏర్పడడానికి సంబంధం ఏమిటి? సో ఈ స్టోరీ తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో ఈ స్టోరీని తెలుసుకుందాం.